సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి 41వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శి సత్యనారాయణ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కొలనుపాకలోని ప్రభుత్వ స్థలాల్లో నిరుపేద కుటుంబాలకు ఇండ్లు, ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల సుశీలాదేవి, యాకమ్మ, వెంకటేష్, కనకయ్య, రవి, ప్రవీణ్, కృష్ణ, రాజయ్య, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు పోతాయని తెలిసింది కూడా తెగించి పోరాటాలు నిర్వహించి నైజాం నవాబును గడగడలాడించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనమయ్యేంత వరకు కూడా ఎక్కడ విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా పోరాడినటువంటి ప్రముఖుల్లో ఒకరైనటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి 41వ వర్ధంతి నాకు తెలిసి లెక్కల ప్రకారంగా 41వ వర్ధంతి మనం జరుపుకుంటా ఉన్నాం. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. అనేక రకాలుగా బుర్రకథలు చెప్పేటి వాళ్ళు, బుర్రబుద్ధులు చెప్పేటి వాళ్ళు, భావోద్వేగాలు చేసేటువంటి వాళ్ళు వారి చరిత్రను ఒక రాత్రంతా కూడా చెప్తూ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. చిన్ననాటి నుంచి కూడా చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ఆరుట్ల రామచంద్రారెడ్డి. పెద్ద కుటుంబంలో పుట్టినప్పటికీ పెద్ద తరహా ఆలోచన చేయకుండా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడికి, అన్యాయానికి, వ్యతిచాకిరికి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక మహానీయుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు. 1909లో జన్మించిన నాటి నుంచి 85 చనిపోయేంత వరకు కూడా అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. పోరాటంలో కానీ, పార్టీ కార్యక్రమాలలో కానీ, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో కానీ ఎన్నో ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం వచ్చినప్పటికీ, ఎన్నో నిర్బంధాలు పెట్టినప్పటికీ, సంవత్సరాల తరబడి జైల్లో వచ్చినప్పటికీ, సంవత్సరాలు అజ్ఞాతవాసంలోకి నెట్టినప్పటికీ కూడా ఈ ప్రాంతం మీదున్న హైదరాబాద్ సంస్థానాన్ని విడిపించుకోవడానికి కావలసినటువంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించి ఈ ప్రాంత సమస్యల పరిష్కారంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీకి వ్యతిరేకంగా, ఎత్తికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. నిషేధంలో కూడా ఏమాత్రం భయపడకుండా ఈ ప్రాంతమే నా ప్రాణం అన్నట్టుగా పనిచేసినటువంటి ఒక గొప్ప మహానాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు. ఇవాళ ఆయన సతీమణి కమలాదేవి గారు కూడా సంపూర్ణంగా, ఆ కుటుంబం అంతా కూడా సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించి ఉద్యమాన్ని నడపమని ముందుకు నెట్టింది తప్ప ఎప్పుడు కూడా ఆయనకు నిరుత్సాహం కలిగేటువంటి పద్ధతుల్లో ఆ కుటుంబం అంతా కూడా వ్యవహరించి ఇవాళ అలాగే ఆ వారసత్వం ఇవాళ అట్లే కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ సుశీలాదేవి గారు కూడా తన మామ, అక్క ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలని, ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో అనేక మందికి కూతుల వాడి కుట్టు మిషన్లు అయితేనేవి, దుప్పట్ల పంపిణీ అయితేవి, పుస్తకాల పంపిణీ అయితేవి, చేతి కర్రల పంపిణీ అయితేవి, అనేక రకాలుగా ఆ వారసత్వ వరవడిని కొనసాగిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని 2వ సంస్థానంగా జన్మించడం జరిగింది.
ముఖ్యంగా వారు ఆ రోజులలో భూస్వామ్య కుటుంబంలో వచ్చినటువంటి స్థాయిలో ఉన్నా కూడా వారు కొలనుపాక గ్రామంతో పాటు అదేవిధంగా హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో చదువుకుంటూ నాంపల్లిలో మెట్రిక్ 10వ తరగతి చదివి ఉత్తీర్ణమైనటువంటి పరిస్థితి. ఆనాడు నుండి ముఖ్యంగా 1930లో ఆంధ్ర మహాసభ వారికి ఆకర్షితులుగా అయి ఆ తర్వాత భారతదేశంలోనే ఒక ఒక మార్పు కోసం జరిగేటువంటి రణరంగంలో ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్ర మహాసభ పేరుతో హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేసేటువంటి స్థాయిలో వారి యొక్క ఆలోచన విధానాన్ని పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ అదేవిధంగా మితవాదులు అతివాదులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసినటువంటి పోరాటాల ద్వారా వారు కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్ర మహాసభకు 1930-35 కాలంలో వారు కూడా ఒక సభ్యుడిగా చేరి ఈ మధ్యకాలంలో రామాయణపేట జోగిపేటలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు వారు కొలనుపాక గ్రామం నుంచి 64 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి అక్కడ ఆంధ్ర మహాసభలో పాల్గొనడం మొట్టమొదటి కార్యకర్తగా అక్కడ వారికి